నాకు ఈ మధ్యలో వచ్చిన కామెంట్‌లో ఆయిల్ మార్చు అనేసి చాలామంది కామెంట్‌లు పెడుతున్నారండి. మేము ఆయిల్ ఏ రోజుకి ఆ రోజే మార్చేస్తాము. సాయంత్రం అయిపోయిన తర్వాత ఆ ఆయిల్ తీసేసి ఈ కడాయి ఉంటది కదా! శుభ్రంగా కడిగేసుకొని పొద్దుటికల్లా అలా ఉంచేసుకుంటామండి. నెక్స్ట్ డే మార్నింగు ఇలాగ ఫ్రెష్ ఆయిల్ తోటయితే స్టార్ట్ చేస్తాము. ఏ రోజు ఆ రోజు ఆయిలే తీసేస్తామండి. చూడండి ఈ విధంగా ఆయిలయితే వేసుకుంటాము. ఆయిల్ ఎందుకు నల్లగా కనపడతదంటే, మేము తీసుకున్న కడాయి ఉంది కదా! చూసారు కదా! అది బ్లాక్‌గా ఉందండి. అందుకని ఆయిల్ కూడా ఆ కలర్‌లో కనపడతది. కానీ ఆయిల్ మట్టుకు ఫ్రెష్ ఆయిల్ అండి. పామ్ ఆయిల్ వాడతాం మేమెప్పుడూ కూడాని. ఎప్పుడూ కూడా 1, 2 బ్రాండ్స్ ఉంటాయండి. ఆ 2 బ్రాండ్సే వాడతాము. ఎక్కువ బ్రాండ్స్ కూడా అడ్డమైనయన్నీ వాడమండి మేమైతేని. మంచి క్వాలిటీయే వాడతాము. చూడండి కడాయిలేస్తే ఇలా ఉంది కదా! గిన్నెలో వేస్తే చూడండి ఈ విధంగా ఉంది. కడాయి బ్లాక్ కలర్ ఉందండి. అందుకే అలా ఉంది. హోటల్ స్టార్ట్ చేసినప్పుడు మేము డబ్బా ఉంటది కదండీ! 15 లీటర్ డబ్బా అది వాడేవాళ్ళము. అది కల్తీ వస్తుంది అనేసి చాలా సార్లు న్యూస్‌లో చూసామండి. అప్పటినుంచి ఇలాగ ప్యాకెట్‌లే